ఇది ఫ్రైడే మార్నింగ్. టైమ్ ఏమో మార్నింగ్ అరౌండ్ 5:30 అయింది. ఆ టైంలో తీసిన వీడియో. గుడ్ మార్నింగ్ అందరికి. హలో అండి. అందరూ బాగున్నారా? మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్‌లోకొచ్చి ఇడ్లీ బ్యాటర్‌ని బయటకు తీసి పెడుతున్నాను. ఎందుకంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఈ కూలింగ్ కొంచెం తగ్గి నార్మల్ స్టేజ్‌కొస్తది. నన్ను ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్న క్వెషను, మీరు మీ వీడియోస్‌లో ఎక్కువగా వంటలు చూపిస్తారు కదా! బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ కూడా చూపిస్తారు. ఆఫీస్‌కి కూడా వెళ్తారు కాబట్టి మార్నింగ్ టైమ్‌లో చాలా బిజీగా ఉంటారు కదా! మరి ఆ టైంలో కూడా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు టైం దొరుకుతదా? ఎప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్టే ప్రిపేర్ చేస్తారా అక్క అని అడుగుతున్నారు. ఆ క్వెషన్‌కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అలాంగ్ విత్ యమ్మీ యమ్మీ బొంబాయి చట్నీ ప్రిపరేషన్ కూడా. ఇదిగోండి ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా టైము. మార్నింగ్ 5:30 అయింది. నేను రోజు కూడా అదే టైంకి నిద్ర లేస్తాను. నా మొబైల్‌లోని అలారం 5:30కి పెట్టుకుంటాను. బట్ నేను 5-5:30 మధ్యలో ఎప్పుడైనా లెగుస్తాను. చెప్పాలంటే అసలు అలారం మోక్కముందే నేనే లెగుస్తాను. అంతగా అలవాటయిపోయింది నాకు ఆ టైము. నేను ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు టైం 6:30 అయింది. ఇప్పుడు ఇడ్లీ పెట్టాను. ఒక స్టవ్ మీద, ఇంకో స్టవ్ మీద చట్నీ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర వేయించిన పల్లీలు రెడీగా లేవు. అవి వేయించి చల్లారాక పొట్టు తీసి చట్నీ చేయడానికి టైం పడతది. కాబట్టి టైం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇన్‌స్టాంట్‌గా చట్నీ చేసుకోవడానికి బొంబాయి చట్నీ యూజ్ చేస్తున్నాను. దానికోసం ఈ బౌల్‌లో వాటరేసి కొంచెం శనగపిండి వేశాను. బాగా కలిపేసి పక్కన పెట్టాను. మార్నింగ్ కరెక్ట్‌గా 15 మినిట్స్ కాన్సంట్రేట్ చేస్తే చక్కగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చండి. నేను రోజు వంటలు చేసి చాలా తక్కువ టైంలో వంటలు చేయడం మొదలుపెట్టాను. చట్నీ విషయానికొస్తే ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిలేసాను. పోపులన్నీ వేసేసాను. కరివేపాకేసాను. సన్నగా కట్ చేసుకున్న అల్లం వేశాను. పచ్చిమిర్చి వేశాను. అల్లం మాత్రం మిస్ చేయకూడదండి. ఈ చట్నీకి చాలా టేస్టొస్తది. ఎందుకంటే శనగపిండి వాడుతున్నాం కదా! కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపిస్తదనమాట. అందరికి కాదు కొందరికి. సో, మనం అల్లం వేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్‌తో పాటు మనకు ఆ తిప్పడం లాంటివి కొంచెం తగ్గుతాయి. అయినా ఎర్లీ మార్నింగ్ అల్లం కూడా చాలా మంచిదండి. పైత్యం లాంటివి రాకుండా ఉంటాయని మా అమ్మమ్మ గారు చెప్పేవారు. ఈ బౌల్‌లో కొంచెం సాల్టు, పసుపు వేసి వాటరేసేసి మూత పెట్టాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ శనగపిండి వాటర్ ఏసేయడమేనండి. ఒక్క 2 నిమిషాల పాటు ఉడికిస్తే అయిపోయినట్టే ఇంకా. ఇడ్లీ 10 మినిట్స్‌లో అయిపోతది. దాంతో పాటు ఈ చట్నీ కూడా అయిపోతది. అరౌండ్ 15 మినిట్స్‌లో మీకు మంచి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతది. ఇంకొక విషయం చెప్పాలి మీకిక్కడ. తొందరగా ప్రిపేర్ చేయొచ్చు కదా అని రోజు ఈ బొంబాయి చట్నీ చేసుకోకూడదు. శనగపిండి కదా కొంచెం కడుపులో గ్యాస్ లాగా అనిపిస్తది. ఎప్పుడైనా టైం తక్కువగా ఉన్నప్పుడు, పల్లీలు లేనప్పుడు, లేదంటే వేరే ఏ చట్నీస్ అవైలబుల్ లేనప్పుడు మాత్రమే చేసుకుంటూ ఉంటాం మేము. సో, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. వారంలో 3, 4 డేస్ ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్టే ఉంటదండి. ఇంకా మిగతా రోజుల్లోని ఒక రోజు బ్రెడ్ అండ్ జాము, ఇంకో రోజు బ్రెడ్ ఆమ్లెట్, ఇంకొక రోజు ఓట్స్ అలా ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను. అవి కూడా చేయడానికి టైం లేదు, ఓపిక లేదు అంటే ఖచ్చితంగా మజ్జిగన్నమో, పెరుగన్నమో తినేసి స్కూలుకి, ఆఫీసులకి ఎళ్ళిపోతా. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటున్నాను. మీరు మన ఛానెల్‌ని డైలీ ఫాలో అయితే మీకు అర్థమవుతది. అయితే ఇందాక నేను చెప్పాను కదా! ఒక వీక్‌లోని కొన్ని రోజులు సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్, కొన్ని రోజులు వేరే డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్‌లు ప్రిపేర్ చేస్తానని. అలా ఎందుకు అంటే మా పిల్లలకి అవి, ఇవి అన్నీ అలవాటవ్వాలి అని. ఒకటే ఐటెమ్ పర్టిక్యులర్‌గా అలవాటు చేశామనుకోండి, అదుంటే గాని ఆళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తినరు. సో, ఇంట్లో ఇడ్లీ, దోస బ్యాటర్స్ అవైలబుల్ లేనప్పుడు బ్రెడ్స్ గాని, సింపుల్‌గా బ్రెడ్ అండ్ జాము, బ్రెడ్ ఆమ్లెట్ అలాంటివి. కొన్ని సీరియల్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. మిల్క్‌లోని కలిపేసి ఇచ్చేయడమే. అవి కూడా పెడతాను అప్పుడప్పుడు. మాకెప్పుడు ఇదే ఉండాలి, ఇలా ఉంటేనే తినగలము అనేం లేదు. కానీ ఎక్కువగా మన ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ అంటేనే మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. బట్ ఏది అవైలబుల్ ఉంటే అదే తినాలి. లేని దాని గురించి అడగకూడదు అనేది మా పిల్లలకి నేర్పించాలని నా ఒక చిన్న ఒపీనియన్. అందుకని అన్నీ అలవాటు చేస్తాను. సో, ఆ రోజు ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ బ్రేక్‌ఫాస్ట్‌గా మా పిల్లలకి పెట్టేసాను. చూసారు కదా ఇందాక ప్లేట్‌లో. ఇప్పుడు మా పాపకి లంచ్ బాక్స్ పెట్టేది కూడా చూపిస్తాను. అయితే నేను ఈ ఇడ్లీ అండ్ చట్నీ ప్రిపేర్ చేస్తూనే ఇంకో పక్కన 2 చపాతీ చేశాను. మా పాప లంచ్ బాక్స్‌లోకి. ఫ్రిడ్జ్‌లో కొంచెం చపాతీ పిండుంది. అంటే ఒక 2, 3 చపాతీస్ అయ్యేలాగా. ఆ పిండితో ఫాస్ట్‌గా ఒక 2 చపాతీస్ చేశాను మా పాపకి. ఎందుకంటే ఈ చట్నీ బాగా నచ్చింది మమ్మీ నాకు. మీరు చపాతీ చేసేయండి. ఈ చట్నీతో బావుంటది. తీసుకెళ్తాను స్కూల్‌కి అంది. సో, ఆ చట్నీ కొంచెం ఈ బ్లూ కలర్ బాక్స్‌లో పెట్టేసి లంచ్ బాక్స్ పెడుతున్నాను. చపాతీ వేడి కాబట్టి యోగర్ట్ పెట్టాను. ఇంకో పక్క మా ఇద్దరు పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేశాను. నేను ఆఫీస్‌కి రెడీ అయిపోయాను. అందరం బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసాము. అప్పటికి కరెక్ట్‌గా టైం 8 అయింది. సో, అలా నేను మార్నింగ్ 5:30కి లెగిస్తే 8:00కి ఫినిష్ చేశాను. ఒక్క 1 అవర్ మనది కాదు అనుకోని ఎర్లీగా లేచామనుకోండి, ఆ డే చాలా ప్రొడక్టివ్‌గా ఉంటది. 8 కల్లా మొత్తం వంట ఫినిష్ చేసేసామంటే పిల్లలకి
పిల్లలకి హెల్తీగా మన చేత్తో వండి పెట్టొచ్చు. బయట కొని తీసుకొచ్చి పిల్లలకి పెట్టి, దాని తర్వాత దాని నుంచి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు మనకి. న్యూజిలాండ్ లో అయితే నా ఒపీనియన్ చెప్తున్నాను, బయట కొనుక్కుని అస్సలు తినలేమండి మన ఇండియన్స్. మన టేస్ట్ కి తగ్గట్టుగా ఉండవు. ఈవెన్ బిర్యానీస్ కూడా తీయగా అనిపిస్తాయి. చెప్పగా ఉన్నా పర్వాలేదు కానీ తీయగా ఏంటండి బాబు. అందుకని ఏం చేసుకున్నా ఇంట్లోనే అని ఫిక్స్ అయిపోయాము. మరి నాకు అస్సలు ఓపిక లేదు, చేయలేని పొజిషన్ లో ఉన్నాను అంటే అప్పుడు చూద్దాము. ఇక్కడ న్యూజిలాండ్ లో అనే కాదు, ఇండియాలో కూడా మీరు బయట కొనుక్కోవడం కొంచెం తగ్గించేసుకోండి. ఎవరైనా కొనుక్కుంటూ ఉంటే మరి అవసరం తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోండి. తర్వాత హెల్త్ మీదకి వచ్చింది అనుకోండి, ఎవ్వరం ఏమీ చేయలేము. ఇంకా ఆఫీస్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రైడే కదా, ఈ వీక్ చాలా హెక్టిక్ గా అనిపించింది. సో ఒకసారి అలా బయట గాలి పీల్చుకుందాం అని చెప్పి ఒక ప్లేస్ కి వచ్చాము. ఒక 5 to 10 మినిట్స్ లోని ఈ ప్లేస్ ఉంది. ఈ పక్కనే బీచ్ కూడా ఉంది, మంచి పార్క్ ఉంది. అనుకోకుండా అలా అన్ప్లాన్డ్ గా వచ్చాము. మంచి వ్యూ ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. వచ్చిన వేళ విశేషం ఏంటంటే చిన్నగా రైన్ స్టార్ట్ అయింది. అందుకని ఒక 10 మినిట్స్ ఉండి వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పిల్లలేమో మేము రాము ఇంటికి, ఇక్కడే ఉంటాము, ఇక్కడే నచ్చింది మాకు అని చెప్పి ఆడుకుంటామని అడిగారు. అలా చూడండి ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది. ఈ వ్యూ చాలా బాగుంది కదా. అలా మా పిల్లలకి ఏరోప్లేన్ ఒకసారి చూపించేసి అలా ఇలా బొజ్జగిచ్చి ఏవో మంచి మాటలు చెప్పి మళ్ళీ వద్దామమ్మా వీకెండ్ లోని అని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయాను. అయితే మీకు ఇప్పుడు సరిగ్గా ఈ పార్క్ చూపించలేదు కదా, మా పిల్లలు కూడా సరిగ్గా చూడలేదు, ఆడుకోలేదు. ఇంకొక రోజు మళ్ళీ తప్పకుండా ప్లాన్ చేసుకుంటాము. ఈ పార్క్ చాలా చాలా బాగుంది. డే టైమ్ లోని ఏదైనా మంచిగా కుక్ చేసుకుని ఇక్కడ తీసుకుని వచ్చి పిల్లలిద్దరూ చక్కగా ఇక్కడే ఆడుకున్న తర్వాత ఇక్కడే తినిపిద్దామని ప్లాన్ వేసుకున్నాను. ప్లాన్ అయితే వేసుకున్నాను కానీ అది ఎప్పుడు అమలు పరుస్తానో నాకే తెలియదు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఈ పార్క్ కి మీకు కూడా తప్పకుండా ఈ పార్క్ మొత్తం చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి. దాంతో పాటు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వ్యూ చాలా బాగుంది కదా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.